అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మహాసాధ్వి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఒక సంపన్న గృహస్థుడి కుమారుడిగా జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్లి సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికిచ్చి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణవతి, వివేకవతి. అటు భర్తకు అత్తమామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసలుకునేది. బోధిసత్వుడు కూడా ఆమెపైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనసు అయి చూడముచ్చటగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మను నాన్నను చూసి రావాలని ఉంది. వాళ్ళు వృద్ధులైపోయారు. మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అన్నది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషించి, అలాగే తప్పకుండా వెళదాం. నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరిక ఉంది. ఇంటి దగ్గర తొందర పనుల కారణంగా ఊరుకున్నాను. లేకపోతే నేనే ముందు బయలుదేరుదామని చెప్పేవాణ్ణి అన్నాడు. మరుసటి రోజున ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అవసరమైన వస్తువులన్నీ బండిలో సర్దుకొని బయలుదేరారు. సుజాత బండిలో కూర్చుంది. బోధిసత్వుడు తొట్టెలో కూర్చొని బండి తోలుతున్నాడు. వాళ్ళు కాశీనగరం పొలిమేరలు చేరాక ఒక చెట్టు కింద బండి విప్పి అక్కడ ఉన్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహారం భుజించారు. కొంచెం సేపు విశ్రాంతి తరువాత మళ్ళీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు. సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారీ ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూడ వేడుక కలిగి సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకన ముందు నడిచింది. బోధిసత్వుడు బండిలో వెనుకగా వస్తున్నాడు. అంబారీపై ఉన్న కాశీరాజు అతి రూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు. ఆమెను పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది రాజుకు. ఆమెను గురించి పోగట్టా చెయ్యగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని, బండిలో కూర్చున్న వ్యక్తే ఆమె భర్త అని తెలియవచ్చింది. రాజు ఒక దూరాలోచన చేశాడు. సుజాత భర్తను ఏదో విధంగా తుదముట్టించి తరువాత ఆమెను తన రాణిగా చేసుకుందామనుకున్నాడు. ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు. తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుణ్ణి పిలిచి రాజు అతడికి తన కిరీటం ఇచ్చి, ఈ కిరీటాన్ని ఎవ్వరూ చూడకుండా ఆ కనపడే బండిలో పడవేసిరా అని చెప్పాడు. భటుడు కిరీటాన్ని బండిలో వేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు. ఒక పావుగంట కాలం గడిచే లోపలే జనంలో రాజుగారి కిరీటాన్ని ఎవరో అపహరించారు అన్న గగ్గోలు ప్రారంభమయ్యింది. రాజు తన భటులకు కిరీటం దొంగిలించిన వాణ్ణి వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక భటుడికి బోధిసత్వుడి బండిలో ఉన్న కిరీటం కనిపించింది. వాడు బోధిసత్వుణ్ణి దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు. రాజు ఉగ్రుడైపోయి, వీడా నా కిరీటాన్ని అపహరించినవాడు, ఈ దుర్మార్గుణ్ణి తీసుకుపోయి శిరచ్ఛేదం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన వ్యూహం జయప్రదమైందని రాజు సంతోషిస్తూ ఉండగా భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ వీధులన్నీ తిప్పి అవమానించారు. తరువాత తల నరికేందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం దగ్గరకు తీసుకుపోయారు. ఈ సంగతి తెలిసి సుజాత దుఃఖిస్తూ భర్త వెనుకగా బయలుదేరింది. మీకు ఈ కీడు తెచ్చిపెట్టినది నేనే అని విలపిస్తూ ఆమె బలిపీఠం దగ్గరకు చేరి ఆవేదనతో
అమాయకులను రక్షించగల దేవుడే లేడా? దుష్టుల దుండగాలు ఇలా సాగవలసిందేనా అని ఆక్రోశించసాగింది. మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలపించేసరికల్లా స్వర్గంలో ఇంద్రుని సింహాసనం వణకసాగింది. కారణం ఏమిటి అనుకుంటూ ఇంద్రుడు దివ్య దృష్టితో చూశాడు. జరగనున్న ఘోరం ఆయనకు తెలిసి వచ్చింది. ఇంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి కల్పించాడు. రాజు స్థానంలో బోధిసత్వుడు, బోధిసత్వుడు ఉన్న చోట రాజు ఉండేటట్లు తన మహిమ వల్ల ఇద్దరి స్థానాలు మార్చివేశాడు. ఏనుగు అంబారీలో ఉన్నవాడు రాజే అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఉన్నది రాజలాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు. అలాగే తలారుల వంశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు అతడి దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం ఎరుగని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం తలనరికారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంపబడిన వాడు రాజు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వెంటనే గొప్ప కలకలం రేగింది. ఈ విచిత్ర సంఘటనకు కారకులెవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనిపించి జరిగిందంతా చెప్పి, ఈనాటి నుంచి బోధిసత్వుడే మీ రాజు, సుజాత పట్టపురాణి అని అంతర్ధానమయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. ఇంద్రుడు చెప్పిన దాని ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను, సుజాతను రాణిగాను అంగీకరించారు. ఆనాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం 4 పాదాలా నడిచింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది. విన్నారు కదా. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకొస్తాను.